దాంట్లో ఏం అడిగానంటే ఈ సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి మండవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఇంటి పనులు కానీ నీటి కుళాయి కలెక్షన్ కానీ పంచాయతీ సిబ్బంది వసూలు చేయాల. ఎందుకు వసూలు చేయాలని నేను ఆర్టీఏ సమాచారం అడిగాను. ఒక 6 నెలల మొత్తం గ్రామ పంచాయతీలో నీటి కుళాయి ఎగవేద్దారు లిస్టు, కుళాయి ఇంటి పనులు ఎగవేద్దారు లిస్టు ఇచ్చారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా జలజీవన్ మిషన్లో ఎన్ని ఇచ్చారు, అనాథరైజ్డ్గా కూడా ఈ నేషనల్ హైవే పంపులు కొత్తగా పైప్ లైన్ వేసేటప్పుడు మా ఎస్సీ కాలనీలో కానీ స్టేషన్ రోడ్లో కానీ అనాథరైజ్డ్గా పంచాయతీ రికార్డు లేకపోకుండా అగ్రహారంలో కానీ వాళ్ళని అడిగితే కొంచెం డబ్బులు ఇస్తే సర్పంచ్ గారు బాగా గారు వాళ్ళకి కొత్త కరెక్షన్లు ఇచ్చారు మొగల్ చెరువు కానీ వాటికి నియమ నిబంధనలు పాటించాలి. అలాగే జలజీవన్ మిషన్ కూడా ఆల్రెడీ ఇంట్లో కొనుక్కున్న వాళ్ళు మొగల్ చెరువు కొనుక్కున్న జలజీవన్ మిషన్ కూడా ఇచ్చారు. అవి 55 మంది కరెక్షన్లు ఇచ్చారు. ఇంకొక 55 మంది కూడా త్వరలో ఇస్తామని అన్నారు. ఆ లిస్ట్ మనం కూడా 3 నెలల క్రితం ఆర్టీఐ సమాచారం కింద నవంబర్ 22వ తారీఖున ఫిర్యాదు చేస్తా సమాచారం అడిగితే 3 నెలలు అయినా సరే పంచాయతీ కార్యదర్శి గారు మొన్న మధ్యన నేను టీఆర్టీ గారికి 4 నెలల క్రితం ఇచ్చాను. మళ్ళీ 5వ తారీఖున 2వ తారీఖునేమో డిఓ గారికి ఇచ్చాను. మీ సరైన అడిగిన సమాచారం వీటిలో వాస్తవాలు నేను అడిగిన దాంట్లో వాస్తవాలు తెలిస్తే చర్య తీసుకోవాలని కార్యదర్శి మీద డిఎల్ఓ గారికి రాకపోకుండా మళ్ళీ మరోసారి ఈరోజు ఇచ్చానన్నమాట. ఫిర్యాదు సమాధానం తీసుకొని ఆ వాస్తవాలు ఉంటే వాటిలో చర్య తీసుకోండి. అసలు విడిగా దాదాపు నాకు తెలిసి స్టేషన్ రోడ్ నుంచి హై స్కూల్ లోపల కనీసం కొండ్ర చెరువు కనెక్షన్ మొగల్ చెరువు కనెక్షన్లో ఒక 10 నుంచి 15 మందికి ఇచ్చారు. వాళ్ళ దగ్గర అవసరాన్ని బట్టి డిమాండింగ్ బట్టి డబ్బులు ఎప్పుడు ఇచ్చారు? ఎక్కువగా మా కాలేజీలోనే జరిగింది. ఎస్సీ కాలేజీలో ఇస్తామని జరిగే పనుల టైము బాగా నవంబర్ నెలలో బాగా జరిగింది. ఆ నవంబర్లో ఇచ్చారు. నవంబర్లోనూ వేసుకోవడం జరిగింది కాలేజీకి. ఆ టైంలో కనెక్షన్ 10 కనెక్షన్ 2025 అక్టోబర్ నవంబర్